తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార సంఘం నాయకులకి, చిన్నలకి, పెద్దలకి, అన్ని జిల్లాలలో, మండల కేంద్రాలలో, పట్టణ కేంద్రంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. ఈరోజు ఒక పేపర్ కటింగ్ అన్ని వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే, మహేశ్వరంలో ప్రారంభానికి సిద్ధమైన మలబార్ గోల్డ్ పరిశ్రమ. 3న మలబార్ గోల్డ్ పరిశ్రమ ప్రారంభం. 3వ తారీఖు రోజు ఈ పరిశ్రమ ప్రారంభమవుతుందట. రేవంత్ లేదా దుద్దిల్ల చేతుల మీదుగా ఆవిష్కరణ. 2000 మందికి ఉపాధినిచ్చేలా కర్మాగారం. మహేశ్వరం జూన్ 29. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మరో భారీ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. రూపాయలు 700 కోట్లతో కేసీ తాండా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ కర్మాగారం ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని యాజమాన్యం యోచిస్తుంది. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పరిశ్రమలో 1500 నుంచి 2000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమలో 100కి 20% మంది మహిళలకు వారి విద్యార్హతలు, ఆభరణాల తయారీలో నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కాగా తుక్కుగూడలోని ఈ సిటీ, ప్యాప్ సిటీలో అనేక రకాల పరిశ్రమలు ఉండడంతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేసీ తాండా పరిసర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన ఎలక్ట్రిక్ సిటీలో మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ మలబార్ గోల్డ్ సంస్థ వాళ్ళు 700 కోట్లతో 4 ఎకరాలలో మలబార్ గోల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. మన సత్తా చూపెట్టాలి ఇట్లాంటి సమయంలోనే. అరే, వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు, పట్టుదలతో ఉంటారు. ఇప్పుడు ఎట్లాగో ఆషాఢ మాసమే, పనులు కూడా పెద్ద ఏం లేవు. ఈ యాత్రలకు, జాతరలకు మద్దతు తెలిపి పోవడం కంటే మహేశ్వరం, చలో మహేశ్వరం ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్కరం బైక్ల మీదనా, కార్లలోనా, పాదయాత్రగనా, బస్సులలోనా స్వర్ణకారుల మందరం చలో మహేశ్వరం కార్యక్రమం పెట్టుకుందాం. 3వ తారీఖు ఓపెనింగ్ అంట కదా. అవసరం అనుకుంటే రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోనా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దాం. అక్కడ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నామని చెప్పేసి రాష్ట్ర సంఘం ముందుకు వస్తుందా, స్వచ్ఛంద సంస్థలు ఇందులో ఉన్న వాళ్ళు ముందుకు వస్తారా, ఏ సంఘం ముందుకు వస్తుందో రండి. నేను మీ వెంట నా ప్రాణాన్ని అడ్డు పెట్టి పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. లేదు నా వెంట వస్తామన్నా నేను కార్యాచరణ తయారు చేస్తాను, అందరం కలిసి వెళ్దాం. లేదు అందరం కలిసి ఒక కార్యాచరణ తయారు చేద్దామంటే చేద్దాం. చలో మహేశ్వరంతో స్వర్ణకారుల సత్తా ఏందో చాటవలసిన అవసరం ఉన్నది. విశ్వకర్మ జెండాలు పట్టుకొని అక్కడికి పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియవలసిన అవసరం ఉన్నది. ఒక సైడు మొత్తం కుల వృత్తులు నశించి
అప్పుల పాలై కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు స్వర్ణకారులు. నిన్ననే సూర్యాపేట పట్టణంలో ఒక స్వర్ణకార సోదరుడు ప్రాణాలు వదిలిండు. మొన్న పరకాల ప్రాంతంలో ఒక స్వర్ణకార సోదరుడు ప్రాణాలు వదిలిండు. ఇప్పుడే అది చూసిన తర్వాత మనకు తెలిసిన మిత్రుడు నరేష్ అనే మిత్రుడు, అన్న మొన్న 28వ తారీఖు రోజు మా బావ కూడా చనిపోయిండు అన్న అప్పుల బాధకు అని చెప్పి మెసేజ్ పెట్టిండు. ఇట్లాంటి సమయంలో మన సత్తా ఏందో చూపెట్టవలసిన అవసరం ఉన్నది. వెళ్దాం, వెళ్ళి అక్కడ అరెస్టులు అయినా సరే, మనం తీసుకుపోయి జైల్లో పెట్టినా సరే, పోలీస్ స్టేషన్లో పెట్టినా సరే, తప్పకుండా అక్కడ నిరసన తెలియజేద్దాం. స్వర్ణకారుల సత్తా ఏందో చూపెడదాం. కొండోది నరసింహాచారి పిలుపునిస్తే మేమెందుకోవాలనుకుంటే మీరే పిలుపునియండి. ఈర్ష్యలు దేశాలు ఉండొద్దు ఇట్లాంటి దాంట్లో. ఎవరు పిలుపునిచ్చినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను అభిమానించే వాళ్ళని పిలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. పిలుపునిచ్చి తప్పకుండా చలో మహేశ్వరం కార్యక్రమం పెట్టాల్సిందే. అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయవలసిందే. అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుందాం దీనికి. ఏ రాజకీయ పార్టీ వాడైతే మనకు మద్దతు ఇస్తాడో, మద్దతు తెలియజేస్తాడో వాళ్ళకే మన సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేద్దాం. ఎవరైతే మనకు మద్దతు ఇయ్యడో వాడిని పాతాల లోకం తొక్కుతామని చెప్దాం. ముందరనే వాళ్ళ ఆఫీస్ దగ్గరనే చెప్పేద్దాం. లేదు ఇట్లాంటి దానికి మేము మద్దతు ఇవ్వమంటే, బిడ్డ మీ పార్టీ వాడు ఎవ్వడు ఏ ఎలక్షన్లకు మా విశ్వకర్మల దగ్గరికి వచ్చినా ఎడమకాలు చెప్పుతో కొడతాం బిడ్డ అని చెప్పేద్దాం. అక్కడనే ముఖం పట్టుకొని రేపే ప్రారంభిద్దాం. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేస్తాను. ఇప్పుడు ఈ లైవ్లోకి వెళ్ళి కూడా ఫోన్లు చేసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా కార్యాచరణ ప్రారంభిద్దాం. రాష్ట్ర అధ్యక్షునికి చేద్దాం, వింజమూరు రాఘవాచారణకు, ఇంకా కొంతమందికి చేద్దాం. లైవ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలామందికి చేద్దాం. హలో అన్న, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ జై విశ్వకర్మ అన్న. అన్న లైవ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా అన్న, మీరు కూడా లైవ్లోనే ఉన్నారు అన్న. చెప్పండి. ఇప్పుడు మహేశ్వరంలో 3వ తారీఖు రోజున అన్న మలబార్ గోల్డ్ పరిశ్రమ ప్రారంభిస్తున్నట్టుగా పేపర్ కటింగ్ వైరల్ అవుతుంది అన్న. ఇప్పటికే కుల వృత్తులు నశించిపోయి ఎక్కడికెక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా చోట్ల. నిన్న సూర్యాపేటలో కూడా ఒక అతను ఆత్మహత్య చేసుకుండు అన్న. ఇప్పుడు ఇట్లాంటి దాని విషయంలో చలో మహేశ్వరంకు పిలుపునిచ్చి అన్న అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తే బాగుంటుందేమో కదన్న. బాగుంటుందన్న. ఎప్పుడు ఓపెనింగ్ అని వచ్చింది పేపర్లో? 3వ డేట్, నిన్న మొన్న లేను. 3వ తారీఖు అన్న. 3వ తారీఖు వచ్చిందా? ఓకే ఓకే ఓకే. సరే, నేను సెక్రటరీ తోటి మాట్లాడి రేపు అవసరం అనుకుంటే బషీర్బాగ్లో కానీ సోమాజిగూడలో కానీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చలో మహేశ్వరం పిలుపునిచ్చి ముట్టడిస్తే ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతే అరే వీళ్ళు కూడా ఒక పట్టుదలతో ఉండరు అనేది ఒక 100% మీరు చెప్పేది ఖచ్చితమన్నా. ఇప్పుడే గంట ముందే మా అన్న చనిపోయాడు. ఓకే ఓకే. మా విద్యమూరి ఇష్ట అని మా సొంత పెదనాయన కొడుకు. మాల్లా కదా? మాల్లా, మా ఊరు మాలే కదా. అవునవును. ఇప్పుడే చనిపోయాడు. అందరం రెడీ అయినాం, మాల్ పోతున్నాం. ఓకే ఓకే. ఇక కొద్దిగా హాస్పిటల్కి పోయినాము. హాస్పిటల్లో సీరియస్ అనే ఇంటికి తీసుకుపోరనే చెప్పారు వాళ్ళు. ఇక మధ్యాహ్నం 12 గంటలకే అందులో వ్యాన్ వేసి పంపించాము. ఇక మేము కూడా అన్ని చదువుకొని మాల్ పోతున్నాం. రేపు ఆడ సాగు ఉన్నది కార్యక్రమం అక్కడ ఊర్లోనే. రేపు నేను ఊర్లోనే ఉంటా. ఓకే, ఊళ్ళో ఉంటే మీరు ఒక పిలుపునిచ్చినా సరిపోతుంది అన్న అందరికి. ఎవరెవరికి ముఖ్యమైన వాళ్ళకి చెప్తే ఊర్లో నేను చేసే పని చేసి ఇప్పుడు వెంకటరామన్నతో మాట్లాడతా. వెంకటరామన్నతో మాట్లాడి నేను కాల్ చేస్తామన్నా. ఓకే ఓకే అన్న. లైవ్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. మాట్లాడుతున్నాను. ఓకే 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 ఓకే.
కన్యాకంటి సత్యమన్నకు కూడా వేద్దాము ఒకసారి నల్గొండ. అన్నా జయశేఖర్ అన్న నేను లైవ్లో ఉన్నా, మీరు కూడా లైవ్లోనే ఉన్నట్టు ఇప్పుడు. ఇప్పుడు ఈ మలబార్ గోల్డ్ మహేశ్వరంది పేపర్ కటింగ్ అల్చల్ అవుతుంది కదా గ్రూప్లలో. మన అందరం కలిసి చలో మహేశ్వరం పిలుపునిచ్చి సోమాజిగూడలో బషీర్బాగ్లను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని రేపు చలో మహేశ్వరం పిలుపునిచ్చి నిరసన తెలియజేస్తే బాగుంటుందేమో కదా. ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఫోన్ చేసిన, ఆయన కూడా సెక్రటరీతో మాట్లాడి తప్పకుండా వేద్దామన్నా మంచిగా ఉంటుంది. ఎవరో వాళ్ళ బ్రదర్ చనిపోయిందట మాల్లా, అక్కడికి వెళ్తున్నా ఆయన ఫోన్లో మాట్లాడతా తప్పకుండా వేద్దామన్నాడు. మీ ఆలోచన కూడా చెప్తే బాగుంటుంది. మంచిగా ఉంటుంది అన్న. మనం ఏదైనా ఒకటి నిరసన తెలియజేస్తేనే గవర్నమెంట్ ప్రభుత్వాలకు తెలుస్తుంది. మనం అన్ని రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి కూడా పోయి మనకు మద్దతు తెలియమని అడగాలి. రేపటి నుంచే స్టార్ట్ చేయాలి. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మనం బైక్ యాత్రనా, కాల్రల్లనా, నడుచుకుంటనా, బస్సులల్లనా, ఎట్లా అంటే అట్లా ఒక కార్యాచరణ స్టార్ట్ చేసుకొని పోయి నిరసన తెలియజేయాల్సింది. అయితే అరెస్ట్ అవుతాం, పోతే జైలు పోతాం, ఏదైతే అది అవుతుంది. ఏదైనా కానీ అన్న ప్రాణాలే పోతున్నాయి కదా మనోళ్ళవి. మరి ఎంతమంది ఎన్ని త్యాగాలు చేసి ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇవాళ మన తెలంగాణకు విముక్తి కలిగింది. మన బతుకులకు కూడా విముక్తి కలగాలంటే చెయ్యాలన్న. ఏదన్నా ఒకటి చేస్తేనే మనం మన ఉనికిని కాపాడుకున్న వాళ్ళం, మన వృత్తిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓకే ఓకే అన్న, మీరు కూడా స్టార్ట్ చేయండి. నేను లైవ్లోకి వెళ్ళి వచ్చాక కూడా మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే, సంతోషం అన్న. అధ్యక్షుడు కూడా వాళ్ళ కార్యదర్శికి ఫోన్ చేసి మళ్ళీ చేస్తా అన్నాడు. ఓకే ఓకే, మనం కూడా వేసే ప్రయత్నం చేద్దాం. కార్యదర్శికి ఏమంటాడు, ఇంకెవరికి చేద్దామన్న ఫోన్లు ఇంకెవరికి చేస్తే బాగుంటుంది. చూడండి అన్న, ఇప్పుడు మన జిల్లాలలో కూడా కనీసం ముఖ్యమైన మరి ఎవరైనా కానీ సీనియర్స్ ఉన్నారు, అందరినీ కలుపుకోవాలి. సరే, లైవ్లోకి వెళ్ళి వచ్చాక అందరికి ఫోన్లు చేద్దాం. ఓకే ఓకే అన్నయ్య. ఓకే ఓకే అన్న, జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రధాన కార్యదర్శి చేద్దాం వెంకట స్వామి. హలో అన్న, జయశేఖర్మా. జయశేఖర్ అన్న లైవ్లో ఉన్నా అన్న, మీరు కూడా లైవ్లో ఉన్నట్టే. అయితే ఈ మహేశ్వరంలో మలబార్ గోల్డ్లో ఒక వారి పరిశ్రమ ప్రారంభిస్తారు 3వ తారీఖు రోజు. అదే అధ్యక్షునితో కూడా మాట్లాడినా, రాఘవాచార్య అన్నతో. మీకు ఫోన్ చేస్తా అన్నాడు. అదే ఇప్పుడు అదే ఫోన్ వస్తుంది. అదే మనము ఏదో ఒకటి కార్యాచరణ ప్రారంభించాలన్న. చలో మహేశ్వరమా ఏదో ఒకటి అందరం కలిసి పిలుపునిచ్చి ఇట్లాంటి టైంలో అడ్డుకోవాలి. మనం నిరసన కార్యక్రమం తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయం చెప్పండి. అదే అదే అన్న, అదే అన్న. ఇప్పుడు అన్న ఫోన్ చేస్తుండు, మాట్లాడేసి అన్న సీనియర్ పేదలు సత్యనారాయణ సార్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సత్యనారాయణ ఒకసారి అడిగేసి మనం ఏం చేద్దామని చేద్దామన్న. సరే, ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు, కుల వృత్తులు నశిస్తున్నాయి. అవసరం అనుకుంటే రేపు బషీర్బాగుల్లో, సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్యాచరణ తీసుకుంటే మంచిగా ఉంటుందని. సరే అన్న. ఓకే ఓకే అన్న, సంప్రదించి చేద్దాం. ఓకే ఓకే అన్న. ఓకే. ఓకే, రాష్ట్ర అధ్యక్షుని చేసినాం, ప్రధాన కార్యదర్శికి చేసినాం.
మన నల్లగొండ జిల్లా సత్యమన్న కూడా వేయడం జరిగింది. వాళ్ళు చర్చించి చెప్తామన్నారు. తప్పకుండా ఏదో ఒక కార్యాచరణ తీసుకోవాల్సిందే. తీసుకొని చలో మహేశ్వరం పిలుపునిచ్చి భారీ ఎత్తున ఒక ఉద్యమం చేయవలసిందే. ఉద్యమానికి ఊపిరి పొయ్యాలి, ఉద్యమం చెయ్యాలి. మన స్వర్ణకారుల చేతి వృత్తులను కాపాడుకోవాలి. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. ఇట్లాంటి సమయంలోనే పోరాటం చెయ్యాలి. మనం వాట్సాప్ గ్రూప్లల్లో ఒట్టిగా మనం టైంపాస్ చేస్తే ఏనికి కూడా పనికిరాదు. సమయం వచ్చినప్పుడు మన సత్తా ఏందో చూపెట్టాలి. అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి మనకు మద్దతు అడగాలి. మనకు మద్దతు ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే తెలియడో వాడిని పాతాళ లోకం తొక్కాలి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎడమకాలు చెప్పుతో కొట్టాలి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే వాళ్ళ మనగడ సాగుతుందంటే అది ఓన్లీ విశ్వకర్మల భిక్ష అనేది మర్చిపోవద్దు అని చెప్తున్నాము. అది తెలియాలి కూడా. ఎవరు అయ్య జాగిరి కాదు. నిన్ననో మొన్ననో కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ను కించపరుస్తూ ఒక మహా టీవీ వాడు థంబ్నెయిల్ పెడితే ఈ బీఆర్ఎస్ నాయకులు వన్ టీవీ ఛానల్ మీద దాడి చేసి ఏమన్నారు తెలుసా? ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ చలామణి చేస్తుర్రు, వీళ్ళని ఆంధ్ర ప్రాంతం తరిమి కొట్టాలి, ఆంధ్ర బీజాలు ఇక్కడ నాటుతా ఉన్నారు, ఇంకా తెలంగాణ మీద వీళ్ళ కుళ్ళు పోలేదు అన్నారు. ఎస్, కరెక్ట్ అనుకుందాం. కొద్దిసేపటికి ఆంధ్ర వాళ్ళ టీవీ ఛానల్లే ఉండొద్దు అన్నాం కదా మనము. మరి చెన్నై, బాంబే, కలకత్తా, ఈ రాజస్థాన్ కొడుకులు ఈడెందుకు అంటున్నాం? వాళ్ళని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు మాకు మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారుల కుల వృత్తులు దెబ్బతింటా ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగి మా వృత్తిలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులై కూడా వృత్తులు దెబ్బతింటా ఉన్నాయి. మా విశ్వకర్మ కార్పెంటర్ సోదరులై వృత్తులు దెబ్బతింటున్నాయి. ఐక్య ఫర్నిచర్ తెచ్చిండు కేటీఆర్ అప్పట్లో. కాబట్టి స్వర్ణకారులు మేల్కోవాలి. మేల్కొని చలో మహేశ్వరం పిలుపునివ్వాలి. ప్రతి ఒక్కరు ఎవరంతల వాళ్ళు సమిధలై చైతన్య యోధులై తప్పకుండా మన దారులన్నీ మహేశ్వరం వైపే ఉండాలి. 3వ తారీఖు రోజు ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఓన్లీ మనసులో పెట్టుకొని ఒట్టి వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెడితే దేనికి పనికిరాదు. మనం బయటకు వెళ్ళవలసిందే. తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రాణాలు వదిలిన బిడ్డలం మనం. ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. కుల వృత్తులు మొత్తం నశించిపోతూ ఉన్నాయి. బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికెక్కడ కార్పొరేట్ సంస్థలు ప్రారంభిస్తే మనం ఏం చేయాలి? బిచ్చం ఎత్తుకొని బతకాలా అని అడుగుతా ఉన్నాం. తప్పకుండా పోరాటం చేయవలసిందే. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. నేను నా జాతీయుల కోసం, నా విశ్వకర్మ జాతీయుల కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. పోరాటానికి వెనుకడుగు వేసేది లేదు. పోరాటం చేయాల్సిందే. తప్పకుండా పోరాటం చేద్దాం. చేసి తప్పకుండా మనం అనుకున్న లక్ష్యం సాధిద్దాం. ఆ కార్పొరేట్ సంస్థ తీస్తారా తీయరా తర్వాత విషయం. ఏదైతే అది అవుతుంది. రాజకీయ నాయకులు పక్క ప్రాంతమోడు అడ్డుంటేనే ఈ ఆంధ్ర బీజాలు వేస్తుర్రు. ఆంధ్ర వాసన ఇంకా పోలేదంటా ఉన్నారు కదా. మనకు ఈ రాజస్థాన్, కలకత్తా, బెంగాలు ఇవన్నీ మనకెందుకు అంటా ఉన్నాం. మన పొట్టలు కొట్టడానికి వచ్చిన కార్పొరేట్ సంస్థలను పాతాళ లోకం తొక్కాలి అంటున్నాం. అవసరం అనుకుంటే అక్కడనే టెంట్ వేసుకొని దీక్ష కూర్చుందాం. ఎక్కడైతే వాడు కార్పొరేట్ సంస్థను ఒక కర్మాగారాన్ని స్టార్ట్ చేస్తుండో 2000 మందికి ఉపాధి చూపెడతామని చెప్పి, 2000 మందికి ఉపాధి చూపెట్టడంలో పెద్ద లాజిక్ ఉంటుంది. నేను చెప్తా, వాని అయ్యే జాగిరి కాదు, వాని అయ్యే 2000 మంది కాదు. సెంటర్ గవర్నమెంట్ దగ్గర ఎంఎస్ఎంఈ దాంట్లో లోన్లు లేపుతాడు. 2000 మంది ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అవన్నీ పెట్టి వీళ్ళ పేర్ల మీదే
ఆ 500 కోట్లు ఏవైతే ఉన్నాయో 400 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ గవర్నమెంట్ దగ్గర ఎంఎస్ఎంఈలా లోన్ తీసుకొచ్చి పరిశ్రమ స్టార్ట్ చేసి నేను ఈ 2000 మందికి ఉపాధి చూపెడుతున్నా అని ఈ 2000 మందిని సెంటర్ గవర్నమెంట్కి చూపెడతాడు. అందులో పైసా కట్టవలసిన 25% వీడి డబ్బులు ఉంటాయి. 75% సెంటర్ గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు. ఎవడు ఓపెనింగ్ చేసి అంతే. 2000 మందితో మేము ఒకటి పెద్ద జ్యువెలర్ షాప్ ఓపెన్ చేస్తున్నాం, కర్మాగారం స్టార్ట్ చేస్తున్నాం మేము అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఎంఎస్ఎంఈలో వీళ్ళు లోన్ లేపుతుండు అనుకోవాలి. వాడు అయ్యాయి కాదు 400 కోట్లు. సెంటర్ గవర్నమెంట్ దగ్గర లోన్ లేపుతా ఉన్నాడు వాడు. లోన్ లేపి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారుల పొట్టాలు కొడతా ఉన్నాడు. కాబట్టి నా కొడుకులను పాతాల లోకం తొక్కాలి అని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలి. ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే. మన జాతీయుల కుల వృత్తులు నశించిపోతూ ఉంటే ఒక సైడు పోలీసు వాళ్ళ వేధింపులు, అక్రమ దొంగ బంగారం కేసులతో కొంతమంది పోలీసు వాళ్ళు పేర్ల మీద, ఒక సైడు డూప్లికేట్ నకిలీ పోలీసు వాళ్ళు, ఒక సైడు వేధింపు. ఇవన్నీ వేధింపుల మధ్యలో ఎక్కడ అర్థం కాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్వర్ణకారులు. సైనేటే పెరగన్నం అవుతుంది స్వర్ణకారులకు. ఎలక్షన్లప్పుడు ఓట్లు వేసుకుంటుర్రు, ఓట్లు వేయించుకుంటుర్రు, బయట పడుతుర్రు రాజకీయ నాయకులు. కాబట్టి మనం చైతన్యం కావాలి. రేపటి నుంచే ప్రారంభించాలి. రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి పోవాలి, బీజేపీ దగ్గరికి పోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోవాలి, బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోవాలి, కవిత దగ్గరికి కూడా పోవాలి, ఎన్ని ప్రజా సంఘాల దగ్గరికి పోవాలి. ఆర్ కృష్ణయ్య కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, ఈ మధ్యలో తీన్మార్ మల్లన్న కూడా బీసీల కోసమే అంటుండు కదా, ఆయనకు కూడా వీళ్ళందరి దృష్టికి తీసుకుపోవాలి. తీసుకుపోయి రేపటి నుంచే ఉద్యమం ప్రారంభిద్దాం. అన్ని టీవీ ఛానళ్ళల్లో వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి నా కొడుకుల ఆటలు కట్టిద్దామని చెప్తా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. వెనుకడుగు వేయకూడదు. ఒకటే గమ్యం మనది. చలో మహేశ్వరం. అవసరం అనుకుంటే దీక్షకు కూర్చోవడమా, ధర్నాలు చేయడమా, రస్తారోకో చేయడమా, ఏది చేయాలో చేద్దాం. వీళ్ళ ఆటలు కట్టిద్దాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నాం. మనం ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం. ప్రభుత్వానికి మనం ఏ ప్రభుత్వం వైపు అయితే ఉన్నామో ఆ ప్రభుత్వమే అధికారంలోకి వస్తా ఉంది. ఎప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి మొదలుకుంటే మనం ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు, మన పొట్టగొట్టే సంస్థలకు మాత్రమే వ్యతిరేకం. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థల బండారం బయట పెట్టవలసిందే. బయట పెట్టి సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ కార్పొరేట్ సంస్థల భాగోతం బయట పెట్టి మన సత్తా ఏందో చూపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క స్వర్ణకార బిడ్డ, నా ఒంట్లో ఉన్నది స్వర్ణకారుని రక్తం, నేను స్వర్ణకారుణ్ణి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్దాం. వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దాం. చేసి ఈ కార్పొరేట్ సంస్థల ఆట కట్టిద్దాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, జై స్వర్ణకార, జై జై స్వర్ణకార.